హలో అందరికీ. నేనైతే ఇక్కడ ఆవకాయ పెడుతున్నాననమాట. ఈ క్వాంటిటీలో పెట్టడం అయితే ఫస్ట్ టైమ్ అనమాట. ఎప్పుడైనా పెట్టుకుంటే ఒక 2, 3 కాయలకి మించి ఎప్పుడు పెట్టుకోలేదు. ఈసారి పెట్టుకుందామని ఒక 2 కేజీలు కాయలు తెచ్చుకున్నాను కానీ 2 కేజీలు పెట్టలేదు. ఒక 1½ కేజీ అలా పెట్టుకున్నాను. లాస్ట్ టైం ఊరెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాం కదా! ఆ పికిల్ అయిపోయిందనమాట. ఇంకా మా పాప అడుగుతా ఉన్నింది, "మమ్మీ మామిడికాయ పికిల్ చేయవా?" అని చెప్పేసి. సరే చేద్దామనేసి చేస్తున్నాననమాట. ఇంకిక్కడ కాయలు కట్ చేసుకోవడం ఒకటే కొంచెం కష్టంగా అనిపించింది. అది టెంకతో ఉంటే బావుంటుంది కదా పికిలని కొంచెం కష్టపడి కట్ చేసుకున్నాను. ఇంక ఈ ఆవకాయకి కొలతలు అవైతే నేను ఇంతకుముందు మా అమ్మ పికిల్ పెట్టింది కదా! ఆ టైంలో చెప్పిందనమాట. అవి గుర్తుపెట్టుకొని చేసుకున్నాను ఈసారైతే. కప్పుతో 4 కప్పులు మామిడికాయలైతే ఒక కప్పు కారము, ఒక సగం కప్పంతా ఉప్పు, పావు కప్పు ఆవు పిండి, అలాగే కొంచెం మెంతి పిండి, ఒక స్పూన్ పసుపు అలా వేసుకొని చేసుకోవాలని చెప్పిందనమాట. ఇంకా అదే కొలతలతోటి నేను ఈసారి ట్రై చేశాను. అయితే బాగా కుదిరింది కూడా. 3 డేస్ తర్వాత చూస్తే ఉప్పు అది కూడా కరెక్ట్‌గా సరిపోయాయన్నమాట. ఈ ఆవకాయ అందరూ ఒకేలాగా చేస్తారని రూల్ ఏం లేదు కదా! ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. అందులోనూ చాలా రకాల పికిల్స్ పెడతారు మామిడికాయలతో. లాస్ట్ టైం నేను ఊరెళ్ళినప్పుడు మామిడికాయలు బాగున్నాయని చెప్పి మా అమ్మ కొంచెం పికిల్ చేసింది అని చెప్పాను కదా! ఆ వీడియో చూసి ఒకరు కామెంట్ చేశారనమాట. అసలు ఆవకాయకి పోపు వెయ్యరు, మీరేంటి పోపేశారు, అసలు ఇది ఆవకాయే కాదు, ఈ పికిల్ అయితే అసలు టేస్టే ఉండదు ఇలా చేసుకుంటే అని చెప్పెట్టారు. అసలు ఆ పికిల్ టేస్ట్ ఉందా లేదా అన్నది తిన్న మాకు తెలుస్తది గానీ, చూస్తే మీకెలా తెలుస్తది? తర్వాత చాలా వీడియోస్ చూసాననమాట. చాలామంది పోపు వేసుకొనే ఆవకాయ చేసుకుంటున్నారు. పచ్చి నూనె కూడా పోస్తున్నారు గానీ, పోపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాకనిపించింది ఆ కామెంట్ పెట్టిన ఆమెకి ఒకటే ప్రాసెస్ తెలుసేమో, అది ఒక్కటే బావుంటుందని ఫీల్ అయితుందేమో అని. మా అమ్మ అయితే కేజీలు కేజీలు పికిల్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఈసారి కొంచెమే పెట్టిందేమో గానీ, అప్పుడైతే బకెట్లు బకెట్లు ఇంత పెద్ద పెద్ద బకెట్లకే పికిల్స్ చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా టేస్ట్ అనేది లేకోకుండా అయితే లేదు. మొన్న కొంచెం చేసినా కూడా అది కూడా చాలా టేస్ట్ ఉండింది. మా ఇంట్లో అయితే అందరూ తెచ్చుకున్న ఒక 10 డేస్ కూడా లేదనమాట. అది బాగా నచ్చింది కాబట్టి మా పాప మరీ మరీ అడుగుతుందనమాట పికిల్ చేయమని. అదొక్క స్టైల్‌లోనే ఏం పికిల్ చేయరు. పోపేసుకొని చేసుకుంటారు. ఇలాగా పచ్చి నూనె పోసి కూడా చేసుకుంటారు. 3 డేస్ తర్వాత పికిల్ ఇలాగ జాడీలో పెట్టేసుకున్నాను. తర్వాత కలిపిన గిన్నెలో ఇలా అన్నం కలుపుకొని తింటే చాలా బావుంటుంది కదా! నాకైతే చాలా ఇష్టం అనమాట. మా పాప కూడా 3 డేస్ వెయిట్ చేయాలా అని అడుగుతుంది. 3 డేస్ తర్వాత ఇలా కలిపి పెడితే చూడండి ఎలా తింటున్నారో. వాళ్ళకైతే బాగా నచ్చింది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.